ఏంటంటే ఎరువు ఉండేది, పశువుల ఎరువు ఉండేది. ఆ ఎరువు మనం ఎడ్ల బండ్లతోటో ట్రాక్టర్తో తోలుకొని మంచిగా మనం డిఏపి ఏమి వేయకుండా పంటలు పండించేది న్యాచురల్గా బాగుండేది. కానీ ఇప్పుడు పశువులు ఎక్కడ ఆగుపడుతున్నాయి? మీకు పశువులు లేవు. మరి పశువులు క్రమక్రమంగా తగ్గేటప్పుడు మనకు ఎరువు అనేది దొరకదు కదా. దానికి ప్రత్యామ్నాయంగానే హరిత సంజీవన్ అనే ఒక ప్రోడక్ట్ని మన వనమూలికలు కావచ్చు, చెట్టు ఏర్లు కావచ్చు, ఇవన్నిటినీ ఒక సేంద్రియ పద్ధతిలో తయారు చేసి ఒక సైంటిఫికల్గా భూమిలో ఏదైతే చౌడు పదార్థం ఏదైతే ఉందో దాన్ని మొత్తం టోటల్గా డిజాల్వ్ చేస్తూ తీసేస్తూ సారవంతంగా 50 సంవత్సరాల ముందట ఏదైతే ఇట్లా చల్లుతే పండేదో మన విత్తనాలు, ఆ విధంగా మళ్ళీ తయారయ్యే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది హరిత సంజీవని. దీని కాక మనం క్రమక్రమంగా మన భూమిలో వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 5 సంవత్సరాల తర్వాత మన భూమి టోటల్గా సారవంతంగా మారుతుంది. సారవంతంగా మారి చెట్టు బలంగా ఎదిగే అవకాశాన్ని ఇస్తుంది. అప్పుడు ఈ చెట్టు ఇక్కడ ఈ హరిత సంజీవని ఇక్కడ ఎప్పుడైతే చల్లుతామో ఇది నేరుగా వాటర్ ఎక్కడి వరకు అయితే సింక్ అవుతుందో అక్కడి వరకు ఈ హరిత సంజీవని అనేది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి ఈ సౌడు పదార్థాన్ని మొత్తం తినేసి సారవంతంగా మారుస్తుంది. మార్చినప్పుడు ఏమవుతుంది? భూమి సారవంతంగా మార్చింది అంటే ఈ లోపల ఉన్నటువంటి క్రిములు, సూక్ష్మజీవులు ఇవన్నీ ఏం చేస్తాయి? సారవంతంగా మారిన భూమి ఎట్లా వాసన వస్తుంది? ఒక వాటికి మనం ఏమంటాం, ఆహారం, వాటికి దొరికే ఆహారం లాగా వాసన వస్తుంది. కాబట్టి ఇవి మొత్తం ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి ఇవి ఈ లేయర్లో తిరుగుతూ మలవాస విసర్జన కూడా చేస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు భూమి మొత్తం గుల్లగా మారుతుంది. గుల్లగా మారినప్పుడు ఏమవుతుంది? ఇది ఏరు శాతం లోపలికి వెళ్ళిపోతుంది, 2 అడుగుల లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సూక్ష్మ పదార్థాలు పొటాషియం, కాల్షియం, బోరాన్ ఇలాంటివి ఉంటాయి లోపల కూడా, కాపర్ ఇలాంటివి ఉండడం వల్ల ఈ ఏరుకు ఇవన్నీ ఇక్కడ అందుతాయి. ఏరు ద్వారా చెట్టుకు అందుతాయి. అందినప్పుడు ఏమైతే చెట్టు బలంగా పెంచుకుంటూ బలంగా పెరిగి మనకు మంచి కాయ, మంచి దిగుబడి ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఇన్ని రకాల ఎరువులు అవసరం లేదు, ఇన్ని రకాల మందులు కొట్టుడు అవసరం ఉండదు. అయితే ఇది హరిత సంజీవని అనే ఒక 4-వే ట్రీట్మెంట్. 4-వే ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఫస్ట్ ప్యాకెట్ మనం అడుగులో డిఏపిలో కావచ్చు, జస్ట్ మీకు ఉన్న కొంచెం ఎరువు అలా కూడా కలుపుకొని, ఎరువు కానీ ఇసుక లాగా, ఇసుక అంటే మరీ ఇసుక కాదు, కొంచెం మట్టి కలిసిన ఇసుక, ఇలాంటి దాంట్లో కలిపి చల్లుకోవచ్చు ఎకరంలో. చల్లుకుంటే ఆ ఫస్ట్ హరిత సంజీవనిలో ఫస్ట్ ప్యాకెట్ ఏం చేస్తుందంటే దీన్ని మొత్తం చౌడుగా ఉన్నదాన్ని సారవంతంగా మార్చి ఈ సూక్ష్మజీవుల్ని డెవలప్ చేస్తుంది. డెవలప్ చేసినప్పుడు ఏమైందంటే చెట్టు బాగా పెరిగే విధంగా తయారు చేస్తుంది. అప్పుడు మన భూమి 50 సంవత్సరాల ముందు ఏదైతే ఉన్నదో భూమి ఆ విధంగా తయారు కావడం జరుగుతుంది. మరి డిఏపిలో చల్లితే ఎంత చల్లాలి? 30 కేజీల డిఏపి తీసుకోవాలి, 50 కేజీలు కాదు. 30 కేజీల డిఏపి తీసుకొని ఆ డిఏపిలో ఈ ఫస్ట్ ప్యాకెట్ హరిత సంజీవని ఫస్ట్ ప్యాకెట్ ఇందులో ఉంటుంది, తర్వాత చూస్తున్నాను. ఫస్ట్ ప్యాకెట్ తీసుకొని ఇందులో కలుపుకొని చల్లేస్తే అది మనం చల్లిన దగ్గర నుండి 15 రోజుల మధ్యలో పనిచేస్తుంది భూమిలో. ప్రతిదాని అంటే ఘన పదార్థం అనేది ఉన్నది కదా, చౌడుగా మారింది, దాన్ని మొత్తం గుల్లగా మారుస్తుంది. మార్చినప్పుడు ఏరు శాతం అనేది విపరీతంగా పెరుగుతూ వెళ్ళిపోతుంది. దానికి ఏరు ఎంత బలంగా పెరుగుతుందో అంత బలంగా చెట్టు కూడా పెరుగుతుంది. అప్పుడు దీనికి పురుగు శాతం కానీ, ఏరుకులు తెగులు కానీ ఇవి రాకుండా చూస్తుంది. దాంతో పాటు మనం డిపెండ్ అనే ఒక ప్యాకెట్ ఉంది కదా, ఈ డిపెండ్ కూడా కలుపుకోవాలి. దీని విధానం ఏంటంటే ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే కొన్ని మొండి పురుగులు ఉంటాయి కదా, కీటకాలు, వాటిని కంట్రోల్ చేస్తుంది. ఏరుకులు తెగులన్నీ పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా కలుపుకొని చల్లాలి. డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు, అండ్ ఇలా కలిపి కూడా చల్లుకోవచ్చు. ఓకే, 2 రకాలుగా ఉంటుంది. అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత మనం జస్ట్ నాటిన ఒక 45 రోజులకు
ఇక్కడ ఫస్ట్ ప్యాకెట్ వేసినాం కదా, ఇక్కడ మొక్క నాటిన 45 రోజులకు మళ్ళీ హరిత సంజీవిని రెండో ప్యాకెట్ అనేది ఉంటుంది. గమనించండి బాగా, అంటే ఈ సబ్జెక్టు అంత ఈజీ కాదు, మనకు దొరకదు సబ్జెక్టు ఇంత క్లుప్తంగా. చెప్పేవాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి వేసుకుని నడుస్తుంది అనే విధంగా నడుస్తుంది. అయితే ఇది ఫస్ట్ ప్యాకెట్ నేను అన్నది, ఇది డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు లేదా ఎరువుల కూడా చల్లుకోవచ్చు. ఓకే, అంటే డ్రిప్ ఉన్న వాళ్ళు డ్రిప్ లో, డ్రిప్ లేని వారు ఎరువులు కలుపుకొని చల్లుకోండి. ఓకే, ఇది రెండో ప్యాకెట్. ఓకే, ఇది రెండో ప్యాకెట్ 100 గ్రాములు ఉంటుంది. ఎకరానికి డోస్ 100 గ్రాములు ఉంటుంది. ఈ 100 గ్రాముల ప్యాకెట్ ఏంటంటే చెట్టు పెట్టిన మొక్క నాటిన 45 రోజులకు బరాబర్ 45 రోజులకు ఇది 100 లీటర్ల నీళ్ళల్లో కలుపుకోవాలి. ఓకే, 100 లీటర్ల నీళ్లు కలుపుకొని దీంతో పాటు ర్యాపిడ్, స్ప్రేమ్యాక్స్ అండ్ మిలాప్ ఉంటుంది. ఈ 3 రకాలతో పాటు డిపెండ్ కలుపుకోవాలి. డిపెండ్ వాటర్ లో అంటే అవి ఎంఎల్ ప్రకారం పోసుకోవాలి. ఇవి రెండు ఒకసారి కలుపుకోవాలి 100 లీటర్ నీళ్ళు. ఓకే, కలుపుకొని మనం ఎన్ని పంపులు పడతాయి? మనకి 10 పంపులు పడతాయి 100 లీటర్లు అంటే. ఓకేనా, అది 10 లీటర్ల పంపు అయితే 15 లీటర్లలో 16 లీటర్లు ఉంటుంది పంపు. దాన్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు కలుపుకున్నాడు ఆ పంపును బట్టి మీరు నేను చెప్పేది ఏంటి 100 లీటర్లు 100 లీటర్లకు ఎన్ని పంపులు అవుతుందని మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక 15 లీటర్ల పంపు అయితే అది 40 ml పోయాలి. ర్యాపిడ్, స్ప్రేమ్యాక్స్ 16 ml పోయాలి. మిలాపు 0.4 పోసుకోవాలి. ఇట్లా కలుపుకొని దీనికి వాడడం వల్ల ఏమైందంటే పైన వచ్చేటువంటి కీటకాలను అది కంట్రోల్ చేస్తుంది, చంపేయదు. మనం బయట పెస్టిసైడ్స్ కొడితే ఏమవుతుంది? పురుగు చనిపోతుంది. కానీ ఇక్కడ మనం కొట్టే మందులు ఏమవుతుందంటే పురుగు చనిపోదు, కంట్రోల్. అంటే తినదు, చెట్టును తినదు, అగుపడుతుంది చెట్టు మీద, కానీ చెట్టును తినదు, కంట్రోల్. ఇదేం చేస్తుంది? మనకు 45 రోజుల తర్వాత చెట్టు యవ్వన దశ ఉంటుంది. ఓకే, యవ్వన దశలో కావాల్సిన పోషకాలను ఇది భర్తీ చేస్తుంది. ఆ టైంలో మొక్క ఏంటంటే సూర్యరశ్మి, గాలి, నీరు, ఇట్లా వాతావరణంలో ఉన్నటువంటి పోషకాలతోటి ఇది చెట్టు ఆ 45 రోజుల తర్వాత ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగానే ఈ హరిత సంజీవిని రెండో ప్యాకెట్